ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. టీడీపీ కూటమి గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాస్ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు నామినేషన్ మీ ఎంపీ గారు నామినేషన్ అయ్యింది, ఏ విధంగా ఎలక్షన్ క్యాన్వాసింగ్ సాగుతుంది? సార్, ఈరోజు మా క్యాన్వాసింగ్లో పాల్గొనడం కానీ మీరు చూస్తే, ఒకసారి ఒక జనం కానీ ఆ స్పందన కానీ మీరు చూస్తే ప్రతిరోజు మాకు విజయోత్సవ ర్యాలీలాగే అనిపిస్తుందండి. ఎందుకంటే ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు. మేము 100 మందితో బయలుదేరితే ర్యాలీ మధ్యలోకి వచ్చేసరికి అది 200 మంది 300 మంది వస్తున్నారు. ఎప్పుడు కూడా ఓటర్కి మార్పు వైపు చూసేటప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్ష నేతల వైపు వాళ్ళు రావడానికి ప్రయత్నం చేస్తారండి. ఇది మా పార్టీ ప్రస్తుతం ప్రతిపక్షంగా ఉంది. రేపు ఎలక్షన్లో ఈ పార్టీని గెలిపించాలి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీని తీసుకొచ్చి మళ్ళీ అధికారం తీసుకురావాలి అన్న ఒక ఆలోచనతో ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారండి. ఎందుకు అనేది ఒక్కసారి కానీ ఆలోచించాం అనుకోండి సార్, న్యాచురల్గా అణచివేతకు గురయ్యాం. ప్రతి ఒక్కరు కూడా ఏదొక్క సామాజిక వర్గం, ఏదొక్క సెక్షన్ ఆఫ్ ది సొసైటీ ఏదో విధంగా ఈ ప్రభుత్వంలో మేము దెబ్బతిన్నాం. ముఖ్యంగా వాక్ స్వాతంత్రాన్ని అణచివేశారు. ఎప్పుడైనా సరే ఈ ప్రభుత్వాన్ని కానీ, ముఖ్యమంత్రిని కానీ, ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డిని కానీ, ఆయన స్కీముల మీద కానీ, లేకపోతే ఆయన తప్పుడు నాయకులు చేసిన తప్పుడు విధానాలు కానీ, ప్రజా వ్యతిరేక విధానాలు కానీ ప్రశ్నిస్తే వెంటనే వాళ్ళపైన దాడులు చేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు, మనోవేదన గురి చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, నానా ఇబ్బందులు పెడుతున్నారు. సో అది చాలామందికి నచ్చట్లే. సో ఇంకో నెలలో స్వేచ్ఛ రాబోతుంది, ఎలక్షన్ తర్వాత ప్రతిపక్షం వస్తుంది, ఖచ్చితంగా వీళ్ళకి బుద్ధి చెప్దాం ఓటు ద్వారా ఒక ఆలోచనతో ఉండి ఎక్కడికి వెళ్ళినా సరే భారీ స్థాయిలో వస్తున్నారు. ఈరోజు చూసుంటారు భర్త గారికి ఎంతమంది వచ్చారు. ఎప్పుడైనా మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా సభలు కూడా అవుతున్నాయి చూడండి. వాళ్ళు ఎవరినైనా సరే బలవంతంగా తీసుకొచ్చినా అలా కనిపించి అలా వెళ్ళిపోతారండి. అదే చూసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బాధ్యతగా ఉంటారు. మీరు చూసే ఉంటారు, మేము MVP నుంచి నడిపించుకొని వచ్చాం. సో ఇదే ఆ స్పందనతోనే మీరు చెప్పగలగవచ్చు ఇక్కడ రేపు ఎలా ఉంటుందని చెప్పేసి. కనుక మాకు అధికారం కావాల్సినటువంటి మార్పు ప్రజలు ఆల్రెడీ తీసుకొచ్చేసారని మేము చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నాం. ఇది మాకు కనిపిస్తున్నటువంటి స్పందన. సార్, ఇప్పటికీ వైసీపీ నేతలు కానీ, వైసీపీ నాయకుడు కానీ కంపల్సరీగా Why Not 175 మేము కంపల్సరీగా గెలిచి తీరుతాం, వాళ్ళు ఎంతమంది కూటమిగా కలిసి వచ్చినా అది అవ్వని పని అని చెప్తున్నారు. ఏమంటారు మీరు, ఏమంటారు ఈ మాటకి? అదేనండి, ఆయన పగటకాళ్ళకి అంటున్నారు ముఖ్యమంత్రి గారు. 5 సంవత్సరాల నుంచి ఇంట్లోనే పడుకున్నారు. ఆయన ఏమైనా బయటకు వచ్చారా? సో ఇంట్లో పడుకొని పగటకాళ్ళకి అనే నాయకుడికి ఆలోచనలు అంతకన్నా ఇంకా ఏం ఉన్నతంగా ఉండవండి. 175 నియోజకవర్గాలు 175 నియోజకవర్గాలు గెలిచేస్తారంటే మరి ఇంక చెప్పక్కర్లా. దాన్ని బట్టి ఆయన పరిణితి మీకు అర్థమై ఉండట్టు. అందుకే ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు అపోహల నుంచి బయటకు వచ్చి వాస్తవాలు గమనించాలని చెప్పి తెలియజేస్తున్నా. పరిపాలన అంటే, ప్రజా పరిపాలన అంటే ఎలా ఉండాలి అంటే నిత్యం ప్రజలతో మమేకమై ఉండాలి. అధికార యంత్రాంగం కూడా మనకుంది. అందరూ ప్రజలు కూడా గమనిస్తాను, అడగండి, అడుగుతూ ఎక్కడికి వెళ్ళినా ఇదే మాట అంటారు. ఆయనేటి బాబు ఎప్పుడు రాడు బయటకు వచ్చి ముద్దాబాయిలా చేతులు కట్టుకుని ఎప్పుడు ఆ రూమ్లో రివ్యూ చేయడం అనడమే తప్ప ఏ రోజున బయటకు వచ్చారా? మరి గెలవడానికి మాత్రం నిత్యం ప్రజల్లో తిరిగారా? గెలిచిన తర్వాత ఏ రోజున వచ్చారా? ఒక మీడియాను అడ్రస్ చేశారా అనే అడుగుతున్నారు అందరూ. కనుక ప్రజానాయకుడుగా మన్నలు పొందేటువంటి ఆయన ఈ 5 సంవత్సరాలను ఆయన చూసిన తర్వాత ఈయన దానికి పనిచేయడనే ప్రజలందరూ భావిస్తున్నారు. ఆ మనలు గెలుచుకోలేదని మేము అనుకుంటున్నామండి. కనుకనే రేపు ఖచ్చితంగా నిత్యం ప్రజల్లో ఉండి సమస్యలు అర్థం చేసుకొని ఆ నాయకత్వానికే కడతారని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇంకా 175 అన్నది ఆ పగటకాల నుంచి బయటపడాలని చెప్పేసి అంటున్నా. అలాగే మీరు చూడండి, ఆయన పరిపాలనలో 172 మంది సలహాదారులట. అన్ని డిపార్ట్మెంట్లు చూసుకుంటే 600 మంది సలహాదారులట. వీళ్ళకి చూసుకుంటే ఈయన 72 సలహాదారులకే 680 కోట్లు. ఇంకా మిగతా వాళ్ళకి ఎంత అవుతుందో అసలు ఆలోచించండి. కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ఆ పగటకాలను మానాలని చెప్పి తెలియజేస్తున్నారు. సార్, వాళ్ళు Why Not 175 పక్కన పెట్టండి, మీరు జనాల్లో తిరుగుతున్నారు, క్యాన్వాసింగ్లో ఉన్నారు ఆల్రెడీ. ఫైనల్గా మీ కూటమి ఫిగర్ ఎంత వస్తుందంట? సార్, మాకు కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ ఖచ్చితంగా వస్తుందండి. అంతా ఇంత అని కాదు, గవర్నమెంట్ అయితే మారుతుంది. ఇది మీరు రాసి పెట్టుకోండి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి ఒక అవకాశం ఇంక చాలు. ఈయన ఒక నైజం అర్థమైపోయింది. నైజం ఈయన చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఈయన అప్పులు పాలు చేసేస్తారు. ఈయన కక్ష సాధించడానికి అధికారం తీసుకున్నారు. ఆయన తప్పులు చేసి ఎదుటివాడి మీద నెడతారు అన్న ఒక నైజాన్ని
బాబాయ్ హత్య కేసు చూసుకోండి, ఈయన చేపించి ప్రతిపక్షం మీద పెట్టాడు. కోడికత్తి డ్రామా ఈనాడి టీడీపీ మీద తోశాడు. ఇలాగే అప్పులు చేసి నేను బోల్డ్ సంక్షేమం చేశానని చెప్తున్నారు. రాష్ట్ర ఉన్నటువంటి అన్ని ఆస్తులు కూడా తనఖా పెట్టి నేను సంపద సృష్టించాను అంటున్నారు. లిక్కర్ కంప్లీట్ బ్యాన్ చేస్తానని చెప్పేసి పూర్తిగా ఇంకొక 10 సంవత్సరాలు తాగి ఊగండి అని చెప్పేసి తనఖా పెట్టాయి. దాని మీద అప్పులు తీసుకొచ్చారు. ఇదే కాకుండా ఆయన అనుమాయిలకి ఒక విశాఖపట్నంలోనే ఈ సెంటర్లు కోడల్ని డెవలప్ చేయడానికి 1800 కోట్లు పెట్టారు. 1800 కోట్లు అసలు ఆ ఫిగర్ ఎవరికి ఇచ్చారో మళ్ళీ కడప నుంచో ఆ పులివెందుల నుంచి వచ్చిన వాళ్ళ బంధువులకి ఇచ్చారు. ఇంతకన్నా దారుణం ఏం కావాలి? ప్రజలు గుడ్డిపోయారు అనుకుంటున్నారు. ప్రజలు ప్రతిదీ గమనిస్తారు. ఈరోజు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే సభకు చూడండి, ఈయనైతే వాలంటీర్లను పెట్టుకుని గెలిచేద్దాం, కార్యకర్తలు అంత పని లేదు, వాళ్ళ కార్యకర్తలు ఈరోజు కోపంగా ఎదురు చూస్తున్నారు, కక్షిగా ఎదురు చూస్తున్నారు. ఈ వ్యక్తి చాలా డిఫరెంటు, ఈయన అధికారం అంటే కేవలం డబ్బులు కూర్చుకోవడమే, లక్షల కోట్లు సంపాదించుకోవడం తప్ప ఇది పరిపాలన కాదు. రేపు పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతుంది, నాశనం అయిపోతుంది, ఎక్కడికి వెళ్ళినా డ్రగ్స్ వస్తుంది, గంజాయి వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఎన్ని విధాలుగా పన్నులు పెంచారా అని చెప్పేసి వెళ్తుంటే వాళ్ళే చెప్తున్నారు, బాబు ఈ చెత్త పన్ను ఏంటి బాబు అని. 7 సార్లు కరెంటు బిల్ పెంచారు బాబు, 6 స్టెప్ వెరిఫికేషన్ పెట్టి మొత్తం అన్ని సంక్షేమ పథకాలు కట్ చేశారు బాబు. ఎక్కడ అసలు వస్తువులు ఆకాశాన్ని అంటుకుంటున్నాయి బాబు, ఎక్కడ ఉద్యోగ అవకాశాలు లేవని. ఇలాగ అనేక సమస్యలు చెప్పుకుంటూ తిరుగుతున్నారండి. చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ప్రజలు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కోసం చూస్తున్నారు. ఆ కూటమి అధికారం వస్తే చాలు. అలాగే ఈయన వచ్చి మాట్లాడితే సింహం సింగల్గా వస్తుంది, మిగతా గుంపుగా వస్తారన్నారు. మాకు తెలుసు దొంగ సింగల్గానే వస్తారు, పట్టుకోవడానికి జనం మాత్రం గుంపులుగా వస్తారని. ఇంక అంతకంటే ఏం చెప్పాలా? చెప్పుకోవడం కాదు, నువ్వు ఏం చేసావో చెప్పు. రాష్ట్రానికి అప్పు చేసే విధానం చూస్తే ఎంత దారుణం అంటే, ఒక బాధ్యత లేనటువంటి తండ్రి అప్పు చేసే విధంగా చేశారు. కనుక ఈ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారండి. ఈయన పాలన చాలా ప్రమాదం. భవిష్యత్ తరాలు అంధకారంలోకి వెళ్ళిపోయేటటువంటి, అంధకారంలోకి, ఆర్థిక ఇబ్బంది నుంచి అంధకారంకి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉందని చెప్పి తెలియజేస్తారు. ఇది ఈ టీడీపీ గౌజవాక ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాస్ అయితే తెలియజేస్తున్నారు. ఇప్పటికీ వైసీపీ నేతలు అయితే పగటికల్లకు అంటున్నారు, వైనాట్ 175 అని చెప్పి అదే పాత పాటే పాడుతున్నారు. కంపల్సరీగా మా టీడీపీ కానీ టీడీపీ కూటమికి సంబంధించి కానీ మ్యాజిక్ ఫీర్ కంపల్సరీగా వస్తుంది, అధికారంలోకి మేమే వస్తామని చెప్పి పల్లా శ్రీనివాస్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.